రైటర్కి స్వాగతం పలుకుతా అండి. ఒక మాట, ఒక తూట చేయలేని పని ఒక మాట చేయగలదంట. ఆ మాట వీరి పేరు వింటే ఖచ్చితంగా నిజం అనిపిస్తుందండి. వారి చిన్ని కృష్ణ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం దగ్గరగా. అండ్ వీరితో పాటు సురేంద్రపురి సృష్టికర్త శ్రీ కుందా సత్యనారాయణ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపురి సృష్టికర్త, యాదగిరి గుట్టలో ఉన్నటువంటి సురేంద్రపురి సృష్టికర్త అండి వీరు, శ్రీ కుందా సత్యనారాయణ గారు. సంతోషం 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 అతను వస్తున్నాడు. సునీల్ కుమార్ రెడ్డి, ఉత్తమ కథా రచయితగా సునీల్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు చిత్రంగాను ఈ అవార్డుని కైవసం చేసుకున్నారండి. సునీల్ కుమార్ రెడ్డి గారు ఎక్కడున్న స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనిషి మూలాలు పల్లె సీమల్లోనే ఉన్నాయని, మనిషి ఉనికి మట్టితోనే ముడిపడి ఉందని ఎలుగెత్తి చాటిన సొంత ఊరు కథలో వ్యక్తిత్వం, పాత్రలకు ఔచిత్యం రూపుదిద్ది జీవితాంతం వెంటాడే ఇతివృత్తంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసినటువంటి ఉత్తమ కథా చిత్రం సొంత ఊరు. తొలి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు పొందినటువంటి సొంత ఊరు చిత్ర కథా రచయిత సునీల్ కుమార్ రెడ్డి గారికి సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ తరఫున అభినందనలు. అవార్డు ఇచ్చేయడం జరుగుతుందండి. సో ఒకసారి మీరు చప్పట్లతో కాస్త ఆశీస్సులు అందిస్తే ఇలాంటి అవార్డ్స్ ఎన్నో వారు గెలుచుకుంటారు. నెక్స్ట్ అవార్డు అందించిన కోసం వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత, విశాఖ శాసనసభ సభ్యులు, ప్రముఖ నిర్మాత డాక్టర్ మల్ల విజయ్ ప్రసాద్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత డాక్టర్ మల్ల విజయ్ ప్రసాద్ గారు. వెల్కమ్ అండి విజయ్ ప్రసాద్ గారికి. ఒక్కసారి చప్పట్లు. వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్ అండి. ఉత్తమ మాటల రచయిత చింతపల్లి రమణ, అరుంధతి. వదల బొమ్మాలి నిన్నదల ఒక్క డైలాగ్ ఎంత మార్పు తెచ్చిందండి మనలో, రైట్? మన రింగ్ టోన్లు మార్చేసింది. ఒక అమ్మాయిని చూస్తే ఒక అబ్బాయి పిలవడం మారిపోయింది. వదల బొమ్మాలి నిన్ను వదల అంటూ ఇలా పవర్ఫుల్ డైలాగ్స్ రాస్తే ప్రపంచం మొత్తం నిజంగా ఫాలో అయిపోతుందండి, రైట్? తెలుగు నాట ఏ నోట విన్నా, ఏ సెల్ ఫోన్ వినిపించినా రింగు రింగుమన్నా ఈ మాట వినిపిస్తుందంటే ఆ శక్తి, ఆ మాటని సృష్టించినటువంటి రచయితదేనండి. అఫ్కోర్స్ ఆ వాయిస్ కూడా. సో నవ్వుల పువ్వులతో మాటల కోటలు కట్టినటువంటి మాంత్రికుడు చింతపల్లి రమణ గారు. సో వీరికి కంగ్రాచులేషన్స్. వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్ లోటస్ స్ట్రీమ్ తరపు నుంచి శ్రీధర్ గడ్డం గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. శ్రీధర్ గడ్డం గారు. ఇప్పుడు ఒక ఆల్రౌండర్కి స్వాగతం పలుకుతున్నాం అండి. ఎంతో కాలంగా ఎన్నో సినిమాలు, అదిరిపోయే సినిమాలు, ఎన్నో క్యారెక్టర్స్, హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకు సాటి మరెవరూ లేరని ప్రూవ్ చేసుకున్నటువంటి ఒక పవర్ఫుల్ ఆర్టిస్ట్ అండి మన సాయి కుమార్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం.
family. Best family entertainer, Raju Maharaju, Kumaraswamy. Director, Durga Shankar. సెలబ్రేషన్ అంతా మన ఓరియన్ మొబైల్స్ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ అంతా లోటస్ స్ట్రీమ్ ఆన్లైన్లోనే వస్తుందండి. సో లోటస్ స్ట్రీమ్ వారికి థ్యాంక్ యూ సో మచ్. టీవీ9 తరపున మా స్పెషల్ స్పాన్సర్స్ ఉన్నారండి. వారిలో ఒకరు ముందుగా సి పార్థసారథి గారు, ఎండి, ఏపీ స్టేట్ ఫిల్మ్ టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సి పార్థసారథి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి. మనకున్నటువంటి బ్యూటిఫుల్ హీరోయిన్స్లో చాలా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి, బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ శరణ్య మోహన్. సో వారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. కెన్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ శరణ్య మోహన్ ఆన్ ది స్టేజ్? Award goes for Mrs. Kishore Dolly, Best Debut Movie Director. Name of the film, Koncham Ishtam, Koncham Kastam. తొలి చిత్ర దర్శకులుగా కిషోర్ కుమార్ గారు కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి గాను ఈ అవార్డుని కైవసం చేసుకున్నారండి. సో ఇలాంటి అవార్డులు ఎన్నో వారు సొంతం చేసుకోవాలని మనం స్ఫూర్తిగా చాలా ఇష్టంగా చెప్తున్నాం. కంగ్రాచులేషన్స్ అండి. మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండి జగపతిరావు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి. జగపతిరావు గారు. ప్రముఖ దర్శకులు భీమినేని శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. సో కెన్ వీ హ్యావ్ భీమినేని సార్ ఆన్ ద స్టేజ్? చప్పట్లతో స్వాగతం పలకండి మన డైరెక్టర్ సార్కి. ఉత్తమ నూతన చిత్ర నిర్మాత సిఆర్ మనోహర్, మహాత్మా. ఉత్తమ తొలి చిత్ర నిర్మాత సిఆర్ మనోహర్ చిత్రం మహాత్మా అండి. నిజంగా ఈయన కూడా మహాత్ముడేనండి. ఇంత కమర్షియల్ కాలంలో కూడా ఇంత గొప్ప సినిమాని తీసేటువంటి సంకల్పం కొందరికే ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ అండి. మహాత్ముడిని నవతరానికి మరోసారి గుర్తు చేసింది మహాత్మా సినిమా. ఆ మహాత్ముడిని ఈ జాతికి, ఆయన్ని కనుక మరుస్తే ఈ జాతికి మనుగడ లేదని హెచ్చరించిందని మహాత్మా సినిమా. గాడ్సేల రాజ్యంలో గాంధీజానికి
మరోసారి ఊపిరిపోసిందండి మహాత్మా సినిమా.